గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న చెప్పిన విధంగా ఇంపార్టెంట్ బటన్స్ ఇన్ ద టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్. ఎందుకంటే బటన్స్ని కనుక సరిగ్గా మీరు ఆపరేట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు అదర్ ప్రాసెస్ అంతా కూడా సిస్టమైజ్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది రిపోర్ట్స్ టు బి జనరేటెడ్ అనేది మీకు పూర్తిగా అర్థం కావాలి. ఎందుకంటే ఇవాళ టాలీ నేర్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కూడా బీఎస్సీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, బీఏ చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇన్ అడిషన్ టు ది కామర్స్ క్యాండిడేట్స్ దే ఆర్ టేకింగ్ ద ట్రైనింగ్ ఫ్రమ్ ద టాలీ. ఎందుకంటే రేపటి రోజున ఏదో రకమైన ఉపాధి కల్పనకు అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేసుకుంటున్నారు. కానీ ఏమవుతుందంటే ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండి కామర్స్ వాళ్ళందరూ చదువుకున్నారు. సరే బీఎస్సీ, బీఏవి ఇతర డిసిప్లిన్స్ గురించి మరి ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. కానీ వాళ్ళ కామర్స్ క్యాండిడేట్స్ కూడా ఒక టాలీ ప్రాక్టికాలిటీకి అతి దూరంగా ఉండి చదువుకోవడం వల్ల ఎంత చదువు చదివినా కూడా ఉపయోగంలోకి రావటం లేదు, తెచ్చుకోలేకపోతున్నారు. అది అందరికీ తెలుసున్నా కూడా దాన్ని నెగ్లిజెన్స్ ఇంకా ఉంది. ఏమవుతుందిలే, ఏదో ఒకటి రెజ్యూమ్ ఇస్తే మనకు ఉద్యోగం వస్తుంది అనుకున్నారు తప్ప నిజంగా ఉద్యోగం రావటం ఒకటే ప్రాధాన్యమా? మరి మనం అనుకున్న గోల్ అంటూ ఏం లేదా? మనకు ఒక గోల్ అంటూ ఫిక్స్ చేసుకోలేదా? మరి ఫిక్స్ చేసుకోకపోతే ఇవాళ జీవితంలో మనుగడ కోసం, ఉన్నతి కోసం మనం ఇవాళ ఒక గోల్ ఇప్పుడైనా ఫిక్స్ చేసుకోవాలి కదా! ఫిక్స్ చేసుకుంటే దాన్ని రీచ్ అవ్వటం ఎట్లా అనేది మనలో ఇప్పటికీ లోపించే ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడడం, వాళ్ళు ఏదో బ్యాక్ ఎండ్ పోస్టుల కోసం అదే బ్యాక్ డోర్‌లో పోస్టుల కోసం వాళ్ళు ఏదో లంచాలు ఇస్తే సంపాదించుకున్న మహానుభావులు చాలామంది ఉన్నారు. అది కాదు జీవితం. ఎందుకంటే మీకు ఒక స్టేజ్, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వటం, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వటం అనేది మనం ఒక రకంగా సిగ్గుపడాల్సిన విషయం అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. విన్నారా? కాబట్టి ఏంటంటే మనకి ఇవాళ టాలీలో ముఖ్యమైనది రికార్డింగ్. టాలీలోనే కాదు, అకౌంటింగ్ ప్రాసెస్‌లో కూడా, అకౌంటింగ్ సైకిల్‌లో ప్రథమంగా మనం చేయాల్సింది ఏంటంటే జర్నలైజేషన్. అంటే ఏదైతే ఫైనాన్షియల్ హ్యాపెనింగ్స్ ఏదైతే జరుగుతాయో, క్రెడిట్ ద్వారా గానీ, క్యాష్ ద్వారా గానీ జరిగిన హ్యాపెనింగ్స్ అన్నిటిని ముందు రికార్డింగ్ వర్క్ చేయాలి. దీంట్లో కూడా ఒక కామన్ సెన్స్ ఇష్యూ ఉంది మీరు మాట్లాడుకోగలిగితే. ఎందుకంటే అసలు ఏమి చేసామో తెలియకపోతే మనం ఏమి చెయ్యాలో తెలీదు. ఏం చేశాలో ముందు తెలిస్తే ఏం చెయ్యాలో తెలుస్తుంది. కానీ దాన్నే మనం జర్నలైజేషన్, రికార్డింగ్ వర్క్ అన్నాం. ఏదో చెప్పమంటాడు జర్నలైజేషన్, లెడ్జర్, బ్యాలెన్సింగ్ ఇవి నేర్చుకోవడానికి అలవాటు పడ్డాం. కానీ వై వి హావ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్? వాట్ ఈస్ ద నీడ్ టు లెర్న్ జర్నలైజేషన్ ప్రాసెస్ అనేది మనం ఎక్కడ మనకి క్లాసుల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మీరు కూడా దాని గురించి నేర్చుకునే ప్రయత్నం కూడా మీరు దాదాపు చేయకపోవడం విచారకరమైన విషయం. ఎప్పటికైనా కళ్ళు తెరిసి రేపటి రోజున ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్‌లో కూడా అకౌంటెంట్స్‌కి మాత్రమే ఇవాళ ఒక సోర్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరికీ సోర్స్ అనేది నేను చెప్పలేను. వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉండొచ్చు. ఓన్లీ అకౌంటెంట్స్‌కి మాత్రమే ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నా కూడా ప్రపంచంలో మీకు మనుగడ ఉండేది మీరు ఓన్లీ అకౌంట్స్ వాళ్ళకి మాత్రం. అటువంటి మనుగడ ఉంటుందని తెలిసి తెలియకపోయినా మాబోటోళ్ళు చెప్పినప్పుడైనా ఆలకించి ఆ దిశగా ప్రయాణం చేయడానికి మనం వాట్ స్టెప్స్ టు బి టేకెన్, వాట్ టు లెర్న్, హౌ టు లెర్న్, టు వాట్ ఎక్స్టెంట్ వీ హావ్ టు లెర్న్ అనేది మనం నేర్చుకోకపోతే రేపటి రోజున జీవితంలో బాగుపడే సమస్య ఉండదు. ఇవాళ ముఖ్యంగా అకౌంటెన్సీలో మీరు ఫైనాన్షియల్ హ్యాపెనింగ్స్ అన్నిటిని రికార్డింగ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ప్రాసెస్ ది అకౌంటింగ్ సైకిల్. దానికి డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఫ్రేమ్ చేశారు. అది కూడా ఏంటంటే ఫస్ట్ 1494లో లూకా పాసియోలి గారు ఒక హిస్టారికల్ క్లాసిఫికేషన్ స్టార్ట్ చేసి దాన్ని ద పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అనేది నామకరణాలు చేసి దానికి ఒక అవసరాలు కూడా చెప్పి దాంట్లో మీకు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ చెప్పారు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ద అమెరికన్స్ మేడ్ అన్ ఎక్స్పాన్షన్ టు ది హిస్టారికల్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ 3 భాగాలని వాళ్ళు 5 భాగాలు చేశారు. కానీ ఎన్ని భాగాలు చేసినా రికార్డింగ్ అనేది ఇక్కడ ముఖ్యం మనకి. ఆ భాగాలు చేయడంలో అర్థం ఏంటి? బిజినెస్ అనేది ఇలా ఉంటుంది, ఇటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంటుంది అని చెప్పడం కోసమే. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? డివిజన్. అకౌంటెన్సీలో ఏం డివిజన్స్ ఉన్నాయి అని చెప్పడం కోసమే క్లాసిఫికేషన్ చేశారు, వేరే కాదు అది.
మరి క్లాసిఫికేషన్ చేశారు బాగానే ఉంది. కానీ మరి ప్రతి బిజినెస్ మ్యాన్‌కి ఎవ్రీ ఎవ్రీ బిజినెస్ విల్ బి స్టార్టెడ్ విత్ ఎ వ్యూ టు ఎర్న్ మనీ. డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహారాన్ని మొదలుపెడతాడు. చదువుకున్నా అల్టిమేట్ గోల్ ఈస్ ఎర్నింగ్ ఆఫ్ మనీ. ఏదైనా సరే వ్యాపారం చేసినా ఎర్నింగ్ ఆఫ్ మనీ. కాకపోతే మరి ఎర్నింగ్ ఆఫ్ మనీ ఎలా చేయగలుగుతాము? వాట్ ఆర్ ది పాలిసీస్ టు బి అప్లైడ్? వాట్ ఆర్ ది ప్రొసీజర్స్ టు బి అప్లైడ్? అనేది మనం నేర్చుకోకపోతే మనం ముందుకెళ్ళలేని పొజిషన్. కాబట్టి ఏంటంటే 2 డెబెరే క్రెడెరే అని ఒక ఇటాలియన్ వర్డ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో డెబెరే క్రెడెరే అని కాలాంతరంగా దానికి మనకి డెబిట్ అండ్ క్రెడిట్ అనే పదాలు వచ్చినాయి. అందుకని ఏంటంటే కాలాంతరంగా ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఇస్ నో ట్రూ ట్రాన్స్‌లేషన్ టు డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఎక్కడైనా వెతకండి. ఇప్పుడు మనం ఏదో పేరు పెడతాం. చిన్న అనో, బన్నీ అనో ఏదో పిలుచుకుంటా పోదాం. అసలు పేరు పక్కకెళ్ళిపోద్ది. అట్లనే ఇది కూడా డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో దాన్ని డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఉచ్చారణ చేశారు. దాన్నే మనుగడలోకి తీసుకొచ్చారు. దాన్నే మనం ఆదరిద్దాం. కానీ బిఫోర్ యాక్సెప్టింగ్ దట్ వాళ్ళ అర్థం మనకు ట్రూ ట్రాన్స్‌లేషన్ ఎక్కడ కనపడకపోయినా, మనం అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేయాలి కదా! కానీ మన బుక్స్‌లో మహానుభావులు, మన రైటర్స్ గాని, రైటర్స్‌ని అనుసరించి మన లెక్చరర్స్ గాని చెప్పిందేంటంటే, ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈస్ ద డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ ద క్రెడిట్. ఇది ఎక్కడుంటుంది? మీకు ఒక లెడ్జర్ అంటే సెకండ్ స్టెప్ అంటే జనరలైజేషన్ తర్వాత సెకండ్ స్టెప్ ఈజ్ లెడ్జర్. అంటే ఒక క్లాసిఫైడ్ బుక్‌లో మీకు ఒక టీ షేప్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో లెఫ్ట్ సైడు మనం డెబిట్‌గా ఐడెంటిఫై చేయాలి. రైట్ సైడ్ క్రెడిట్‌గా ఇది సెకండ్ స్టెప్‌ని తీసుకొచ్చి ఫస్ట్ స్టెప్‌ని ఆలోచించమంటారు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే అయోమయంలో పడి ఇక ఇలా ఎళ్ళండి అంతే మీకు అంటారు తప్ప మరి ఇలా ఎళ్తే మధ్యలో ఏమైనా చీకటి పడితే ఎట్లా? గొప్పులు గోతులు ఉంటే ఎట్లా? అనేది స్టూడెంట్ ఆలోచించడు. మరి నువ్వు రాకుండా ఉండడానికి దీని అర్థం ఇదని మాస్టర్లు గాని, రైటర్స్ గాని ఇంతవరకు చెప్పి ఉండలేదు. విన్నారా? దానివల్ల ఏంటంటే సింపుల్‌గా బ్లైండ్‌గా డెబిటు, క్రెడిట్ పోనీ డెబిటు, క్రెడిటు మరి మీరు కరెక్ట్‌గా చేస్తున్నారో లేదో హౌ టు ఐడెంటిఫై ఇట్ వెదర్ ఇట్ ఈస్ ద రైట్ వన్ ఆర్ రాంగ్ వన్. ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు? అంటే గుడ్డి చెవిలో పడినట్టు ఎళ్ళిపోతే లక్కీగా మీరు ఇప్పుడు అన్నీ మల్టిపుల్ ఆన్సర్స్ ఏ, బియో, సిఓ గుడ్డిగా పెట్టుకుంటూ పోతా ఉంటే లక్కీగా మీరు పాస్ అయితే మీరేం గొప్పోళ్ళేం కాదు. విన్నారా? అంటే ఈ కళ్ళు మూసుకొని పెట్టుకుంటూ పోయారు అంతే. లక్కీగా ఏదో భగవంతుని ఆశీర్వాదమో లేకపోతే పూర్వజన్మ పుణ్య ఫలితమో గాని మీరు పాస్ ఔట్ అయ్యారు. కాబట్టి ఏంటంటే దీంట్లో పూర్తి అర్థవంతంగా తెలుసుకోండి. తెలుసుకుంటే ముందుకెళ్ళగలుగుతారు. విన్నారా? కాబట్టి ఏంటంటే డెబిట్, క్రెడిట్‌కి కూడా ఈ రోజుకి కూడా కన్‌ఫ్యూజన్ ఫీల్ అవుతున్నారు. మరి డెబిట్, క్రెడిట్‌ని కొన్నిట్లు స్కిప్ అయ్యి దాని రూల్‌ని వాడుకుంటున్నారు. అంటే హిస్టారికల్ క్లాసిఫికేషన్‌లో పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్‌లో డెబిట్, క్రెడిట్ రూల్స్‌ని ఐడెంటిఫై చేసే సందర్భంలో కూడా రియల్ అకౌంట్‌లోకి వచ్చేటప్పటికి కన్‌ఫ్యూజన్‌లో ఉండి, పర్సనల్ అకౌంట్‌లో ఉండి కన్‌ఫ్యూజన్‌లో ఉండి సెకండ్ దానికి జంప్ అయిపోతారు. అంటే డెబిట్ అయితే చాలు మనకంతే. ఇది డెబిటే. కానీ అర్థవంతమైన ఇది డెబిటు కాదు. అర్థవంతమైన క్రెడిటు కాదు. ఎందుకంటే ఇవాళ మీ అదృష్టం బావుండి ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్ ఫర్ ఇంట్రడ్యూస్డ్. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఎలా తయారైందని దాన్ని సూత్రం తెలుసుకోగలిగితే ఇట్ డిపెండ్స్ అపాన్ ది బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్. డెబిట్, క్రెడిట్ రూల్స్‌ని అనుసరించే అకౌంటింగ్ ప్యాకేజ్ తయారైంది కానీ ఇది సెపరేట్ సబ్జెక్టు కాదు. ఈ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోవడం వల్ల మీరు ఈ అకౌంట్స్ యొక్క స్థితిగతులు, పూర్వాపరాలు మీరు తెలుసుకునే అవకాశం కూడా దీంట్లో లేదు. కాబట్టి అది మాత్రం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్ అకౌంటెన్సీ మీద ఆధారపడే కోడింగ్ హెల్ప్ తోటి ఈ అకౌంటింగ్ ప్యాకేజ్ తయారు చేశారు. కానీ మనకి అకౌంటింగ్ నాలెడ్జ్ లేకపోతే మనం తప్పో, ఒప్పో చేస్తుందని మనకు అర్థం కాకుండా పొజిషన్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది దీన్ని కేర్ కూడా చేయరు. అవసరం లేదు మనకి అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చింది. ఎవ్రీథింగ్ విల్ బి ప్రిపేర్డ్ సింపుల్ డెబిట్, క్రెడిట్. కానీ ఆ డెబిట్, క్రెడిట్ కూడా కరెక్ట్‌గా రాస్తున్నానని జ్ఞానం మనకు లేకపోతే రేపటి రోజున ఏంటంటే మనం తప్పుడు రిపోర్ట్స్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని కనుక చేసుకోగలిగితే మీరు ముందుకెళ్ళగలుగుతారు. విన్నారా? ఇప్పుడు డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది రిసీవర్ ఇన్ పర్సనల్ అకౌంట్స్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్ ఇన్ రియల్ అకౌంట్స్.
అండ్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఇన్ హిస్టారికల్ క్లాసిఫికేషన్లో అలా వచ్చింది. తర్వాత ఏమొచ్చింది మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ విచ్ వాజ్ బ్రాడ్ బై అమెరికన్స్. దాంట్లో ఏం చేశారు, డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ క్యాపిటల్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. ఈ విధంగా వాళ్ళు ఐదు చెప్పారు వాళ్ళు. సో ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ది అకౌంట్ యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. అంటే డెబిట్ ఏదైతే చేసామో అసెట్స్ కానీ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ డౌన్ ది అకౌంట్ యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. అంటే రివర్స్ అంటే క్రెడిట్ చేసుకోవాలి. అట్లనే క్యాపిటల్ లయబిలిటీస్ ఇన్ ఇన్కమ్స్ని మీరు క్రెడిట్ చేయాలి. ఆల్వేస్ క్రెడిట్. ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ఆర్ యూ వాంట్ టు డిక్రీజ్ ది క్వాంటమ్ యూ హ్యావ్ టు రివర్స్ ఇట్ అంటే డెబిట్ చేయాలి. అది అక్కడ సూత్రం. కానీ ఈ సూత్రం ఎంతవరకు అర్థమైంది అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐ వర్క్డ్ అవుట్ అండ్ ఐ ఫ్రేమ్డ్ a formula which is very simple. It is very simple to understand by anybody and can operate with this with the help of this formula. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. డెబిట్ మీన్స్ ఆల్ యూటిలైజేషన్స్ ఆఫ్ ఫండ్స్. అంటే డబ్బు ఏదో విధంగా మనకి ఆర్గనైజేషన్లోకి వస్తుంది. క్యాపిటల్ ద్వారా వస్తుంది, సేల్స్ ద్వారా వస్తుంది, తర్వాత లోన్స్ ద్వారా వస్తుంది, తర్వాత ఇతరుల తరపున వసూలు చేసిన డబ్బులు కూడా వస్తాయి. గవర్నమెంట్ తరపున వచ్చిన టీడీఎస్ కానీ, టీసీఎస్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రొఫెషన్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో ఆ వచ్చిన డబ్బుల్ని రకరకాలుగా వినియోగించుకోవడం. ఏంటంటే కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ కొంటాం, కొన్ని డిపాజిట్లు చేస్తాం, కొంత ఖర్చులు అంటే ఇప్పుడు రెవెన్యూ జనరేషన్ కోసం మనం కొంత ఖర్చులు పెడతాం. ట్రాన్స్పోర్ట్ కానీ, శాలరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, సో మెనీ థింగ్స్ విల్ బి స్పెంట్ టు మెయింటైన్ ది బిజినెస్. సో ఆల్ యూటిలైజేషన్స్ ఆఫ్ ఫండ్స్ అంటే డెస్టినేషన్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? ఇప్పుడు వచ్చినట్టుగా క్యాప్లో 10 లక్షలు తీసుకొచ్చారు, మరి 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా టగడా ఖర్చు పెట్టుకుంటూ పోయారు. పట్ల ఆ డబ్బులు రాగానే దాన్ని ఒక చోట దాచి పెడతాం. మన క్యాష్ బాక్స్లో కొంత, బ్యాంక్ బాక్స్లో కొంత. బ్యాంక్ బాక్స్ మీన్స్ బ్యాంక్ అకౌంట్లో కొంత దాచి పెడతాం. అంటే వేర్ ద ఫండ్ విచ్ ఈజ్ రిసీవ్డ్ అని క్వశ్చన్ వేసుకున్నట్టయితే ద ఆర్గనైజేషన్ ఈజ్ ఏ సూపర్వైజర్. The organization, the title of the organization will act as a supervisor. He will disclose the fact where the funds which were received through capital. First capital ద్వారా వస్తుంది కదా, మరి ఎక్కడున్నాయని ప్రశ్న వేసిన వెంటనే సార్ ఈ డబ్బులు ఒక 2 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఖర్చు పెట్టడం కోసం మన దగ్గర పెట్టుకున్నాం సార్, 8 లక్షల రూపాయలు బ్యాంకులో వేసామని చెప్తాం. అంటే అర్థం ఏంటి? 10 లక్షల రూపాయలు రెసీట్లో ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు సరిపడి డబ్బులు మీకు అక్కడ స్థానం కనిపిస్తుంది. ఓకే, సాటిస్ఫైడ్. అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ వినియోగం ఎంత చేశాం, వినియోగం చెయ్యంగా మిగిలిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి? బ్యాంకులో ఉన్నాయా, లేదా రావాల్సిన పద్ధతుల్లో ఉన్నాయా, ఫిక్స్డ్ అసెట్స్లో ఉన్నాయా, స్టాక్ రూపంలో మిగిలిపోయి ఉన్నాయా, ఎక్కడున్నాయి అనేది మనం చెప్పగలగాలి. అట్లనే ద లాసెస్ అదర్ దాన్ యాక్టివిటీ. అంటే మనం బిజినెస్ నడుపుతున్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనల వల్ల మనకు లాసెస్ సంభవిస్తాయి. నామినల్ అకౌంట్స్లో రూల్లో మీకు ఏముందంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటారు, లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అంటే క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్ అంటారు. లాసెస్ అంటే ఎవరు అక్కడ అర్థాలే చెప్పరు, దాన్ని స్కిప్ అయిపోతారు. లాసెస్ మీన్స్ విచ్ హ్యాపెన్స్ నాట్ త్రూ ది మెయిన్ యాక్టివిటీ. అంటే ఏదో యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ వల్ల లాస్ వచ్చింది, ఎందుకంటే స్టాక్స్ డ్యామేజ్ అయినాయి. నిజంగా మీరు వ్యాపారం చేయటం వల్ల మీకు ఈ లాస్ వచ్చిందా? రాలేదు. అట్లనే మనకు రావాల్సిన డబ్బులకి త్వరితగతిన మన డబ్బులు మన అవసరాలు తీర్చుకోవడం కోసం అతనికి కొంత డిస్కౌంట్ ఆఫర్ చేసి మనం డబ్బులు తీసుకుంటాం. నిజంగా మనం ఈ డిస్కౌంట్ అతనికి ఆఫర్ చేస్తాం, మనకు ఒక డబ్బులు ఒక ఇబ్బంది వస్తుంది అని మనం అనుకున్నామా? ఆడికి డబ్బులు అప్పించేటప్పుడు కానీ, సరుకులు అప్పించేటప్పుడు కానీ అనుకోలేదు. అనుకోకుండా మన పరిస్థితి మనకు అలా కల్పించింది. అతనికి ఒక 500, 1000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి మన డబ్బులు మనం తీసుకుంటాం. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగేవే లాసెస్. ఈ లాసెస్ అనేది వ్యాపారంలో దట్ ఈజ్ నాట్ ఏ డెఫినెట్ వన్. వ్యాపారంలో ఈ సంవత్సరం మొత్తం మీద ఒక్క లాస్ కూడా మీకు సంభవించి ఉండకపోవచ్చు, సంభవించవచ్చు. అంటే దట్ ఈజ్ నాట్ ఏ డెఫినెట్ వన్, మే ఆర్ మే నాట్ హ్యాపెన్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్.
అది అది లాసెస్ అంటే. అంటే డెబిట్ అనేది దేన్ని చేయాలి మీరు? యుటిలైజ్ చేశారు. ఈ డబ్బులు ఎందుకు వినియోగించాం? సింపుల్. ఉన్నారా? అంటే యుటిలైజేషన్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది? మీరు యుటిలైజేషన్ దేనికి ఉపయోగించుకుంటారు? ఏదన్నా ఖర్చులు పెట్టడానికి. అంటే ట్రాన్స్‌పోర్టో, సాలరీసో, ఎలక్ట్రిసిటీ బిల్లో, లేకపోతే రెంటో, లేకపోతే మీరు మనకు ఆల్రెడీ లోన్ ఇచ్చిన వాళ్ళకి గాని, ఆల్రెడీ మనకి సప్లయర్స్‌కి గాని డబ్బులు చెల్లించడం. అంటే టు మినిమైజ్ ది క్రెడిట్ ద లయబిలిటీ అంటే మనకున్న బాకీని మినిమైజ్ చేసుకోవడానికి. అది యుటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే. అర్థమైందా? వినియోగం దేనికి చేశామనే క్వెషన్ ఏసుకుంటే ఆన్సర్ మీ పక్కనే అలా ఏలాడుతూ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేయటమే మీరు అంతే. యుటిలైజేషన్ అంటే వినియోగం అనేది తెలుగులో అర్థమైతే చాలు ఇంకేం అక్కర్లేదు. దీనికి కామర్స్ నాలెడ్జే అక్కర్లేదు మీకు. తర్వాత క్రెడిట్. ఆల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆల్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. అంటే క్యాష్ రూపంలో ఉండొచ్చు, సర్వీస్ రూపంలో ఉండొచ్చు, గూడ్స్ రూపంలో ఉండొచ్చు. ఆ ఫండ్స్ అని అంటున్నాను. క్యాష్ అని అంటలేదు నేను. సో, ఎక్కడి నుంచి మీకొచ్చింది? ఇప్పుడు ఇయాల రూ. 10,00,000 వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ యూ గాట్ ఇట్? ఫ్రమ్ క్యాపిటల్. రూ. 5,00,000 వచ్చింది. ఫ్రమ్ వేర్ యూ గాట్ ఇట్? ఫ్రమ్ ఏ బ్యాంక్ లోన్. నానా 2 lakhs వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ యూ గాట్ ఇట్? ఫ్రమ్ ద కస్టమర్. అంటే సోర్సెస్ అనేది ఆధారం. అంటే మనకు వచ్చిన డబ్బులకి ఒక ఆధారం అంటూ లేకపోతే మనకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఒక కారణంతోటే వస్తాయి డబ్బులు. మనకు రావాల్సిన డబ్బులా? లేకపోతే మనకు అవసరార్థమైన లోన్లు తీసుకున్నామా? లేకపోతే మనం వస్తువుని అమ్మటం వల్ల వచ్చిందా? అది ఫిక్స్డ్ అసెట్ అయ్యి ఉండొచ్చు, గూడ్స్ అయ్యి ఉండొచ్చు. వాటెవర్ మే బి ది క్యాష్ వస్తుంది మనకి. అంతే. అది క్యాష్ అనేది క్యాష్ రూపంలో రానివ్వండి, గూడ్స్ రూపంలో రానివ్వండి, చెక్ రూపంలో రానివ్వండి, ఎక్కడి నుంచైనా వచ్చిన సింపుల్ మీరు. అన్ని చోట్ల కూడా క్రెడిట్ ఎప్పుడు కూడా సోర్సే ఉంటుంది. అన్ని చోట్ల. మీకు దాంట్లో సందేహం అక్కర్లేదు మీకు. అన్ని చోట్ల మీకు సోర్సెస్ అన్నీ కూడా క్రెడిటే. మీకు ముందుకెళ్ళేటప్పటికి మీకు పూర్తిగా అర్థమైపోద్ది. సింపుల్ కళ్ళు మూసుకొని చెప్పాలి మీరు. ఉన్నారా? సో, ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్‌స్టాండ్ అండ్ మేక్ యూజ్. We will now enter the operation taking my new rules. In Tally, we have to pass transactions in different screens with the help of buttons in the keyboard. ఉన్నారా? కాబట్టి ఏంటంటే ఇంపార్టెంట్ ఆపరేషనల్ బటన్స్ ఇన్ ది కీబోర్డ్. దీంట్లో మీకు మెయిన్‌గా ఒక 6 బటన్స్ తీసుకున్నాం. ఆపరేషనల్ అది F4, F5, F6, F7, F8, F9. F4 వచ్చినప్పటికి టు రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు బ్యాంక్, petty cashier, working sites cashier and branches and vice versa. అంటే మనం బ్యాంక్ ఇవ్వటం కానీ, బ్యాంకు నుంచి మనం తెచ్చుకోవడం కానీ, అట్లనే పెట్టి క్యాషియర్కి మనం ఇవ్వటం కానీ, పెట్టి క్యాషియర్ అక్కడి నుంచి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళటం కానీ. అన్నారా? కాబట్టి ఏంటంటే రిగార్డింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ టు బ్యాంక్, బ్యాంకుకి ఇవ్వడం కానీ, లేదా బ్యాంక్ టు బ్యాంక్ ఎక్కడైనా సరే పర్వాలేదు. దాంట్లో ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, గూగుల్ పే నుంచో, ఫోన్‌పే నుంచో ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి మనం. ఇక్కడ డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? అక్కడ ఏదో క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుందనో, ఈఎంఐ వస్తుందని ఏం చేస్తాం? ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకులో కట్టి మనం డబ్బులు తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయడం మానేసాం అప్పుడు. ఈ అకౌంట్‌లో డబ్బులున్నాయి. కానీ ఈ అకౌంట్‌కి రాదు చెక్కు. ఆ అకౌంట్‌కి వస్తుంది. కాబట్టి ఏంటంటే సంథింగ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ బ్యాంక్ టు దట్ బ్యాంక్ టు గెట్ ఇట్ హానర్డ్ బై దట్ బ్యాంక్. సింపుల్ కదా? అట్లనే తర్వాత రిగార్డింగ్ F5 వచ్చినప్పుడు రిగార్డింగ్ పేమెంట్స్ టు అక్వైర్ అసెట్స్, అంటే ఆస్తులు కొనుక్కోవడానికి, అది బిల్డింగ్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే అవన్నీ కొనుక్కోవడానికి. తర్వాత పేమెంట్స్ టు సప్లయర్స్, లోన్స్ డిస్పర్సల్ అంటే మనం లోన్లు తీసుకున్నాం కదా దాన్ని చెల్లించడానికి. తర్వాత మీటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ రా మెటీరియల్స్ విత్ క్యాష్ ఆర్ విత్ బ్యాంక్. తర్వాత F6 వచ్చి receipts from customers, sale of goods, receipt of loans and advances through cash or bank. తర్వాత purchase and sale of assets and credit, all types of adjustments and transfers without affecting bank or cash, purely non-cash transactions. F8 వచ్చినప్పుడు credit sales of goods without money receipt. ₹1 కూడా మీకు అడ్వాన్స్‌గా వచ్చి ఉండకూడదు. రూపాయి వస్తే మళ్ళీ F6లోకి వెళ్ళిపోవాలి, రెసిప్ట్‌లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ₹1 వచ్చినా, ఎక్కడ
రూపాయి చెక్ ద్వారా వచ్చినా కూడా మీరు క్రెడిట్లోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. క్రెడిట్లో ఆ బ్యాలెన్సే కనిపిస్తుంది. అట్లనే F9 క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ వితౌట్ మనీ పేమెంట్. తర్వాత ఉన్నారా? తర్వాత ట్రాన్స్ఫర్ రూపీస్ 25,000 to సో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ట్రాన్సాక్షన్స్ ఎలా పాస్ చేస్తారో చూద్దాం. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అకౌంటెంట్ ఎప్పుడు పర్ఫెక్ట్ అకౌంటెంట్ అవుతాడు అంటే ఓన్లీ విత్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ లేకుండా ఏది చేసినా అది నిష్ప్రయోజనం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. మీరు చదువుకున్నారో లేదో, మేమైతే చదువుకున్నాం, మేము అందరికీ అది చెప్తూ ఉంటాం అక్కడ. కానీ ప్రాక్టీస్ విత్ అబ్జర్వేషన్ మేక్స్ అన్ అకౌంటెంట్ పర్ఫెక్ట్ అంటాను. ఏం జరుగుతుంది, మనం డెబిట్ చేయడం వల్ల ఏమైంది, క్రెడిట్ చేయడం వల్ల ఏమైంది, దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, మాన్యువల్ టైప్ ఆఫ్ అకౌంట్స్లో అంటే మనం ఎడ్యుకేషన్ నేర్చుకున్నది ఏంటి, ఒక జనరలైజేషన్ చేసి దాంట్లో లెడ్జర్ చేసి బ్యాలెన్స్ చేస్తేనే అసలు పర్టికులర్ పొజిషన్లో ఏముందనేది మనకు తెలుస్తుంది. మనకు డబ్బులు నిల్వ ఉన్నాయా లేకపోతే తరిగిపోయినాయా అనేది తెలిసిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సింపుల్గా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే దాంట్లో యాజ్ ఆన్ దట్ డే మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసిపోతుంది. అద్భుతం. అకౌంటింగ్ ప్యాకేజీని అబ్జర్వ్ చేయాలి మీరు, అంతే తప్ప ఊరికే చేసుకుంటా పోవటం కాదు. సో దీన్ని నేను ఇప్పుడు ఒక టాలీలో ఎంటర్ చేసి చూపిస్తాను. దీన్ని ఏం చేస్తానంటే ఒక ట్రయల్ ఎంటర్ప్రైజ్ అని నేను ఒకటి తయారు చేశాను. ఆ ట్రయల్ ఎంటర్ప్రైజ్ ద్వారా మీరు ఈ మొత్తం కంప్లీట్ ఈ 6 బటన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. రోజుకు ఒక బటన్, రోజుకు 2 బటన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను. కాబట్టి యూ ప్లీజ్ అబ్జర్వ్ అండ్ ట్రై టు గెట్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ రిగార్డింగ్ మై ఎక్స్ప్లెనేషన్, అంతేగాని ఇప్పుడు F4 చెప్తున్నప్పుడు F7 గురించో F9 గురించి అడిగితే నేను సమాధానం చెప్పను. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని మీకు నెగ్లిజెన్స్ ఉన్నట్టు అర్థమైపోద్ది. మీరు ఏదైతే చెప్పానో దాంట్లో డౌట్ అడిగితే దాంట్లో అర్థవంతంగా ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఇది వదిలి పెట్టేసేసి F7లో ఎలా పాస్ చేయాలి, F9లో ఎలా పాస్ చేయాలంటే మాత్రం దానికి ఒక మీనింగ్ అంటూ ఉండదు. దానికి నేను చెప్పడానికి కూడా సిద్ధపడను, గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో మనం ఓచర్స్లోకి వెళ్దాం. ఓచర్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేద్దాం అంటే ముందుగా ఒక రెసీట్ ఆప్షన్ తీసుకుందాం. ఎందుకంటే మనం F4లో ఉన్నాం, కానీ F6ని ఆపరేట్ చేస్తాను. ఎందుకు అంటే మీరు అసలు డబ్బులే లేకుండా మనం కనుక ట్రాన్సాక్షన్ చేస్తే, నేను ఇప్పుడు ఏదైతే అంటున్నానో అబ్జర్వ్ చేయండి మీరు పైకి వస్తారంటే ఆ అబ్జర్వేషన్ బెడిసి కొడుతుంది. ఎందుకంటే మనం చూపించేది ఏదైతే నిజం కాకుండా పోతుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో నేను కొంత క్యాష్ని తీసుకుంటాను పెట్టుబడి రూపంలో అండి. తర్వాత నేను క్యాపిటల్ అకౌంట్ని తీసుకుంటాను. క్యాపిటల్ అకౌంట్ని ఒక 6 lakhs చేద్దాం ఏమండి. 6 lakhs ఎక్కడ ఎలా వచ్చింది, మనకి క్యాష్ ద్వారా వచ్చింది కాబట్టి రిసీవ్డ్ ఉన్నారా, దీనికి వెళ్ళిపోయింది. అంటే 6 లక్షల రూపాయల క్యాష్ తోటి మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, F4 ఆప్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి F4లోకి వెళ్ళిపోతాం. విన్నారా? F4లోకి వెళ్ళేటప్పుడు ముందు రెసీట్లో కూడా మీకు ఏం కనిపించింది, ముందు 2 కనిపించింది అంటే క్రెడిట్, తర్వాత బై కనిపిస్తుంది. ముందు దీంట్లో కూడా కాంట్రాలో కూడా మీకు 2 కనిపిస్తుంది. అయితే మీరు దీంట్లో ఏం చేయాలి, మీకు మనం ఒక ట్రాన్సాక్షన్ని మనం ఒకటి తీసుకుంటాం కదా, ఆ ట్రాన్సాక్షన్ని చూద్దాం. ఏ రోజున 1/4/20 నాడు డిపాజిట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ 50,000 అన్నాడు. సో ఆ 1/4 నాడే ఉంది. సో ఇక్కడ మనం ఇప్పుడు 2 అంటే క్రెడిట్ మీకు తెలుసుకున్నారు కదా, మీకు క్యాష్ అకౌంట్ ఎట్ క్యాపిటల్ అండి. 2 అనే పదాన్ని మీరు బాగా వాడుకున్నారు. 2 అంటే యాక్చువల్గా అర్థం లేకుండా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ 2 అంటే అర్థం సోర్స్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. 2 అయితే సోర్స్ ఏంటి ఇక్కడ అంటే మనం బ్యాంకులో డబ్బులు వేస్తున్నాం 50,000 డబ్బులు వేయడానికి వాట్ ఈస్ ద సోర్స్, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాం ఆ డబ్బులు, మన దగ్గర ఉన్న క్యాష్ బాక్స్లోంచి ఒక 50,000 పిక్ చేసి మనం డబ్బులు వేస్తున్నాం, అంతే కదా. ఏమై కరెక్ట్ ఆర్ నాట్? సో మనకి వాట్ ఈస్ ద సోర్స్ క్యాష్ అకౌంట్లో చూడండి 6 లక్షలు. చూడండి అబ్జర్వేషన్ అంటే ఎలా ఉంటుందో,
రూ. 6,00,000 డెబిట్‌లో ఉంది. ఎప్పుడు కూడా అసెట్ ఎప్పుడు డెబిట్‌లో ఉంటుంది. ఉన్నారా? రూ. 6,00,000 డెబిట్‌లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రూ. 50,000 ఆంధ్ర బ్యాంక్‌లో ఏస్తున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. రూ. 50,000 ఏయంగానే అక్కడికి ఎంత వెళ్ళిపోయిందండి? వెంటనే బ్యాలెన్స్ డౌన్ అయిపోయింది చూడండి. మనం లెడ్జర్ పోస్టింగ్ చేయలేదు. దాన్ని బ్యాలెన్సింగ్ చేయలేదు. అంటే మన క్యాష్ బ్యాలెన్స్ నిల్వ మన దగ్గర క్యాష్ బాక్స్‌లో ఎంత ఉందంటే రూ. 5,50,000. అబ్జర్వ్ ఇట్. ఉన్నారా? ఇక్కడ ఇది తీసుకెళ్ళి ఎక్కడ ఏసాం దీంట్లో మనం? ఆంధ్ర బ్యాంక్‌లో ఏసాం. ఆంధ్ర బ్యాంక్‌ని క్రియేట్ చేయండి. ఆంధ్ర బ్యాంక్ అనేది మన దగ్గర అకౌంట్ లేదు కాబట్టి ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఆంధ్ర బ్యాంక్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్యాంక్ అకౌంట్‌లో ఉంటుంది మీకు. బ్యాంక్ అకౌంట్‌లో ఉంటుంది. ఉన్నారా? ఆంధ్ర బ్యాంక్‌లో 50,000 వేసాం. చూసారా? దీంట్లో అబ్జర్వేషన్ ఒకటి చేశారా మీరు? అయితే మన దగ్గర ఉన్న క్యాష్ రూ. 6,00,000. ఇవాళ క్యాష్ బ్యాలెన్స్ ఎంతకు తగ్గిందంటే రూ. 5,50,000. డెబిట్‌లో ఇంకా నిల ఉన్నట్టు లెక్క. అసెట్ కాబట్టి నిల ఉన్నట్టు లెక్క. అట్లా ఆంధ్ర బ్యాంకులో కూడా రూ. 50,000 డెబిట్‌లోనే ఉంది. అంటే రూ. 50,000 ఆంధ్ర బ్యాంకులో కూడా మనం వాడుకోవడానికి వీలైనంత డబ్బులు అక్కడ ఉన్నాయి. రూ. 50,000 నిలవ ఉన్నాయి. అంటే మొత్తం క్యాష్ సరిపోయిందండి? అంటే 5,50,000ని 50,000 కలిపితే ఎంత వచ్చింది? 6,00,000 అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే కాంట్రా మీన్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫండ్ అని అర్థం. రాసుకోండి కావాలంటే. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫండ్. అంటే మనం దీన్ని వినియోగించుకోవటం లేదు. మన దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత భాగం తీసుకుని వెళ్ళి బ్యాంకులో వేసుకుంటున్నాము. బ్యాంకు ద్వారా ఒక చెక్కులు ఇవ్వడానికి కానీ, లేకపోతే ఇంకెవరికైనా పేమెంట్ చేయడానికి కానీ, దేనికైనా సరే ఉపయోగపడడానికి మనం బ్యాంకులో దాచుకుంటున్నాం. అంటే ఇవి 2 మనయే. క్యాష్ బాక్స్‌లో ఉంటేనేమో గల్లా తీసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఎవరికో ఖర్చు పెట్టేస్తారు ఇమ్మీడియేట్‌గా. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ 50,000 6,00,000. అట్లనే బ్యాంకులో ఉంటే కూడా మనం చెక్కు ద్వారా ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే మనం వెళ్ళి డ్రా చేసుకోవచ్చు, డబ్బులు ఇవ్వడం కాదు. మనం వాడికి చెక్ ఇస్తే ఆయనే వెళ్ళి తిప్పలు పడతాడు. లేకపోతే మనం బ్యాంక్ ఏటీఎంకి వెళ్తే వీ కెన్ విత్‌డ్రా దట్ మనీ ఎట్ ఎనీ మూమెంట్. అర్ధరాత్రి 24 అవర్స్ 24/7 ఏ మూమెంట్‌లో అయినా మీరు రూ. 100 కావాలంటే తెచ్చుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గరున్న నిల్వ డబ్బులు ఈ 2 డెస్టినేషనే మీకు. క్యాష్ అనేది డెస్టినేషనే. ఆంధ్ర బ్యాంక్ కూడా డెస్టినేషనే ఇక్కడ. విన్నారా? కాకపోతే ఏంటంటే క్యాష్ అనే డెస్టినేషన్‌లో ఉన్న డబ్బుల్ని మనం తీసుకున్నాం కాబట్టి ఆంధ్ర బ్యాంక్‌లో డబ్బులేయటానికి అది మనకు సోర్స్‌గా ఉపయోగపడ్డంది అని అంటున్నాను నేను. సోర్స్‌గా ఉపయోగపడ్డది. అంటే ఆంధ్ర బ్యాంక్‌లో డబ్బులు పడ్డానికి మన క్యాష్ బాక్స్ అనేది సోర్స్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇది. ఈ విధంగా మనకి దానివల్ల ఏమైంది? మనకి డినామినేషన్స్ ఏమైనా ఉంటే ఉంటాయి. ఇవన్నీ క్లియర్‌గా మనకు అదేం లేదు కాబట్టి విన్నారా? సో డిపాజిటెడ్. విన్నారా? మనకి డబ్బులు అక్కడ పడిపోయినాయి. సో ఇప్పుడు ఏమైతుంది? రూ. 6,00,000 క్యాపిటల్ వస్తే విన్నారా? రూ. 6,00,000 ఇప్పుడు కావాలంటే మీకు ఇంకొక ఇది నేను మీకు చెప్తాను. ఎట్లా చెప్తాను? మీకు ఒక్కసారి ఇదొక్కటే చూపిస్తాను నేను మీకు. బ్యాలెన్స్ షీట్‌కెళ్ళి అసలు మనం అనుకున్న దాన్ని మనం రిజల్ట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. చూసారా? క్యాపిటల్ అనేది 6,00,000 స్థిరంగా ఉండిపోయింది. కానీ ఈ రూ. 6,00,000కి సమాధానం మళ్ళీ ఇక్కడ 6,00,000 ఉంది ఔటర్ కాలమ్‌లో చూడండి. కానీ సమాధానం ఎలా ఉందంటే 5,50,000 క్యాష్ బాక్స్‌లో ఉంది. 50,000 బ్యాంక్ అకౌంట్‌లో ఉందని చెప్పండి. చూసారా ఎంత క్లారిటీ ఉందో దీంట్లో? డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో ఉన్న అద్భుతం ఇదే. మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇది సింపుల్ అండర్‌స్టాండబుల్ థింగ్ ఇది. కానీ మనం ఇది అర్థం చేసుకోకుండా టకటక కొట్టుకుంటూ పోతున్నాం. తప్పులు కూడా చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్‌కి మాత్రమే డెస్టినేషన్ అనే పదం వాడతాం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాయబడ్డ సొమ్ము. దాయబడ్డ సొమ్ము. అసెట్ అంటే మన ఆస్తి. ఎక్కడుంది మన ఆస్తి? క్యాష్ బాక్స్‌లో 5,50,000 ఉంది. బ్యాంక్ బాక్స్‌లో 50,000 ఉంది. సో ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. దాని తర్వాత మళ్ళీ అకౌంటింగ్ వోచర్స్‌కెళ్దాం. అకౌంటింగ్ వోచర్స్‌కెళ్ళి రెండోది ఎలా ఉందో మనం చూద్దాం. రెండో ఎంట్రీ ఏంటి మీకు? 5/4 నాడు విత్‌డ్రా రూ. 10,000 త్రూ ఏటీఎం. ఏమండి? 10,000 ఏటీఎంలోంచి మనం విత్‌డ్రా చేశాము. చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు దాంట్లో అప్పుడు కూడా మళ్ళీ నేను దాన్నే వాడుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక డేట్‌ని మార్చేస్తాను. ఎందుకంటే 5/4 నాడు ముందు డేట్ మార్చుకుంటాను. దాని తర్వాత ఇక్కడ నేను ఎక్కడి నుంచి విత్‌డ్రా వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ అమౌంట్? మళ్ళీ నేను ఇందాక ఉన్న డబ్బులు తీసుకునెళ్ళి నేను బ్యాంకులో పడేశాను.
మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకొచ్చి మళ్ళీ నా క్యాష్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. విత్డ్రా మనీ ఏంటి, నేను క్యాష్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో నేను అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్? ఆంధ్ర బ్యాంక్ ఈజ్ ద సోర్స్, ఇజంట్ ఇట్? ఆంధ్ర బ్యాంకులో ఎంత ఉన్నాయంటే మనకు డబ్బులు 50,000 రూపాయలు ఉన్నాయి. అంటే 50,000 రూపాయల్లోంచి మనం ఎంత తీసుకుంటున్నామండి డబ్బులు? మనకి 10,000 రూపీస్ ఏటీఎం ద్వారా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, 50,000 రూపాయల్లోంచి మీకు 10,000 పోతే ఆటోమేటిక్గా మీకు 40,000కి వెళ్ళిపోయింది. చూసారా గమ్మత్ అది? అంటే ఇందాక మార్పు ఏమో 6 లక్షల్లోంచి 5,50,000కి వచ్చింది. ఆంధ్ర బ్యాంకులో 50,000. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకులోంచి మళ్ళీ 10,000 తీసుకొని మనం వాడుకోవడానికి సిద్ధంగా పెట్టుకున్నాం. కాబట్టి ఏంటంటే అది 40,000కి దిగిపోయింది. ఈ డబ్బులు తీసుకొచ్చి ఏం చేసాం? విత్డ్రాలంటే మన దగ్గర పెట్టుకుంటాం. కాబట్టి ఏంటంటే మీకు ఏమైంది? 5 లక్షలు ఇందాక ఎంత ఉందండి మనకు క్యాష్ బ్యాలెన్స్? 5,50,000 ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి క్యాష్ బ్యాలెన్స్? 50,60,000 అన్నారా? సరిపోయిందండి అది. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి. తర్వాత 6/4 నాడు పెయిడ్ పెట్టి క్యాషియర్ 10,000 రూపీస్ త్రూ చెక్. చెక్ ద్వారా అంటే ఏంటి? మన బ్యాంకు ద్వారానే డబ్బులు తీసుకోవడానికి ఎవరు పెట్టి క్యాషియర్కి ఇస్తున్నాం మనం ఒక 10,000. సో దాని జోలికి వెళ్దాం. ఏమండి, ఇక్కడ ముందు డేట్ మార్చుకుందాం. 6/4లో పెట్టి క్యాషియర్కి డబ్బులు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తామండి? ఆంధ్ర బ్యాంకు ద్వారానే ఇచ్చాం, అంతే కదా. మనం త్రూ చెక్ అన్నాం కదా, మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. త్రూ చెక్ అంటే మన దగ్గర నుంచి డబ్బులు ఇవ్వట్లే, త్రూ చెక్ ఇస్తున్నాం. అంటే మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఇందాక 10,000 తీసుకున్నది బ్యాంకులో తీసుకున్నాం. ఇవాళ ఇంకో 10,000 రూపాయలు పెట్టి క్యాషియర్కి ఇస్తున్నాం. ఆయన మనం చేసుకోవాల్సింది ఏంటి? మళ్ళీ ఆంధ్ర బ్యాంకు ఉన్నారా? ఆంధ్ర బ్యాంకులో ఇందాక ఎంత ఉన్నాయండి? 40,000 ఉన్నాయి. ఇప్పుడు కనుక చేసినట్టయితే ఇప్పుడు ఎంతకు వచ్చేసింది? 30,000కి వచ్చేసింది. చూసారా? మరి ఈ క్యాష్ రూపంలో మనం తీసుకున్నామా? ఇందాకలాగా క్యాష్ రూపంలో తీసుకోవాలా. ఏం చేసాము? పెట్టి క్యాషియర్కి ఇచ్చాము. పెట్టి క్యాషియర్ అంటే ఎవరు? మన ఆఫీసులోనే చిల్లర మల్లర ఖర్చులు, స్టేషనరీ కానివ్వండి, ఛాయలు టిఫిన్లు కానివ్వండి, వాటర్ బిల్ కానివ్వండి, చిల్లర మల్లర ఖర్చులు పెట్టడం కోసం హెడ్ క్యాషియర్ డిస్టర్బ్ కాకుండా మనం ఒక పెట్టి క్యాషియర్ని, పెట్టి అంటే చిన్న చిన్న ఖర్చులు, దాన్ని పెట్టడం. సో పెట్టి క్యాషియర్ అకౌంట్ మన దగ్గర లేదు కాబట్టి ఆర్టీసీ పెట్టుకుని మనం ఒక పెట్టి క్యాషియర్ అకౌంట్, పెట్టి క్యాష్ అకౌంట్, క్యాషియర్ అన్నా పర్వాలేదు, అకౌంట్ ఒకటి మనం క్రియేట్ చేసుకుందాం. ఇది కూడా మనకి ఆయనకి మనం డబ్బులు ఇవ్వట్లా, అర్థమైందండి? ఆయనకి డబ్బులు ఇవ్వట్లా, ఇది మన దగ్గరే, ఈ డబ్బులు మన దగ్గర ఉన్నట్టే. ఎంత ఇచ్చాము? 10,000. అంటే మనకి ఇక్కడ ఏమైందండి? మనకి 40,000 రూపాయలు ఆంధ్ర బ్యాంకులో ఉండాలి. కానీ ఇక్కడ ఆంధ్ర బ్యాంకులో ఎలా డివిజన్ అయిందండి? 10,000 రూపాయలు పెట్టి క్యాషియర్ ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత 30,000 రూపాయలు ఆంధ్ర బ్యాంకులో ఉంది కాబట్టి 40,000 ఈ విధంగా కూడా సరిపోయింది. ట్రాన్స్ఫర్డ్ టు పెట్టి క్యాషియర్. ఓకేనండి? దాని తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ది థింగ్? నెక్స్ట్ ఏమైందండి? మీరు పెయిడ్ ఇంప్రెస్డ్ క్యాష్ 15,000 త్రూ క్యాష్. ఇంప్రెస్డ్ క్యాష్ అంటే ఏంటి తెలుసండి? డేట్ చూడండి ఒకసారి. 10/4 ముందు 10/4 నాడు డేట్ మార్చుకుందాం. 10/4 అంటే ఇంప్రెస్డ్ క్యాష్ అంటే మనం కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు వర్కింగ్ సైట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక క్యాషియర్ని పెట్టుకుంటాం మనం. ఆయనకి కొన్ని డబ్బులు ఇచ్చి మనం ఏం చేస్తామంటే, నువ్వు ప్రతి వారం అంటే లేబర్ కానివ్వండి, మెస్ మెయింటెనెన్స్ అంటే కూరగాయలు మటన్ కొనడానికి కానివ్వండి, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ ఖర్చు పెట్టడం కోసం ఇక్కడ మా ఆఫీసులో అయితేనేమో పెట్టి క్యాషియర్ ఉంటాడు, అక్కడ ఇంప్రెస్డ్ క్యాషియర్ ఉంటాడు. వర్కింగ్ సైట్లో ఉండి క్యాషియర్ అనమాట, దాన్ని ఇంప్రెస్డ్ క్యాష్ అంటారు. అతనికి కూడా మనం డబ్బులు ఇచ్చాం. ఇక్కడ మనం డబ్బులే ఇచ్చాం కదా, చెక్ ఇవ్వలేదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం మళ్ళీ ఎందుకు. 15,000 రూపాయలు త్రూ క్యాష్. కాబట్టి ఏంటంటే దీంట్లో ప్రాబ్లం లేదు. అయితే ఎక్కడి నుంచి వెళ్ళి ఈ క్యాష్ అనుకుంటే మనం క్యాష్లోంచే వెళ్ళింది, ఆంధ్ర బ్యాంకులోంచి వెళ్ళా. సో క్యాష్లోంచే మనకి వెళ్తే 5,60,000 రూపాయలు క్యాష్ ఇందాక చూశారు కదా, 5,50,000 క్యాష్ బ్యాంకులో వేయంగా తర్వాత 10,000 రూపాయలు విత్డ్రా చేసాం. అప్పుడు ఎంత అయింది? 5,60,000 అయింది. ఇప్పుడు మనం ఇతనికి ఎంత ఇచ్చామండి? ఇక్కడ మనం ఎంత ఇచ్చాము? ఇంప్రెస్డ్ క్యాష్ 15,000 రూపాయలు ఇచ్చాం. 15,000 రూపాయలు ఇచ్చాం చూడండి. సరే 5,45,000కి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందా? దీంట్లో ఇంప్రెస్డ్ క్యాష్ అంటే ఇది కూడా మనకు దాని దగ్గర లేదు కాబట్టి ఇది కూడా ఇంప్రెస్డ్ క్యాష్ అకౌంట్.
ఇది కూడా క్యాష్ ఆన్ హ్యాండ్. ఎందుకంటే ఆ డబ్బులు కూడా మనయే. మన ఆఫీస్‌లో పెట్టుకునే బదులు కొంత డివిజన్ బ్యాంకులో ఎలా దాచుకున్నాం, ఇది కూడా అంతే ఇంప్రెస్డ్ క్యాష్. అంటే చూడండి, రూ. 5,60,000 ఉండాల్సిన క్యాషు 2 డివిజన్‌లు ఎలా ఉన్నాయి? 5,45,000కి మార్చుకొని 15,000 అంటే మన దగ్గర మొత్తం క్యాష్ ఎంత ఉందంటే 5,40,000 నష్టమైపోతుంది కదా! పెయిడ్ ఇంప్రెస్డ్ అని పెట్టుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది పనికొచ్చే ఐటమ్స్. ఏదో ఒక వీడియో చూడడం కాదు ఇది. తర్వాత పెయిడ్ బ్రాంచ్ రూ. 20,000. బ్రాంచ్ అయినా కూడా అదే పొజిషన్. ఎందుకంటే బ్రాంచ్ కూడా మన కంట్రోల్‌లో ఉంటుంది. హెడ్ ఆఫీస్‌లోంచే క్యాష్ వెళ్తుంది. హెడ్ ఆఫీస్ నుంచి స్టాక్స్ వెళ్తాయి. దే ఆర్ ఆన్సరబుల్. దే విల్ మీట్ ఎక్స్‌పెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హెడ్ ఆఫీస్. సో బ్రాంచ్‌కి కూడా మనం డబ్బులు ఇచ్చాం. 12/4 నాడు ఎక్కడ 20,000 క్యాషే. 12/4 నాడు. బ్రాంచ్ కూడా మన దగ్గర అకౌంట్ లేదు కాబట్టి బ్రాంచ్ అకౌంట్. ఇది కూడా క్యాష్ ఆన్ హ్యాండే. ఎందుకంటే బ్రాంచ్ కూడా క్యాష్ ఆన్ హ్యాండే. మనం ఇక్కడ మనం ఎంత ఇస్తున్నామండి, మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. 20,000 రూపీస్. సారీ, బ్రాంచ్‌కి డబ్బులు ఇవ్వాలి కదా! మనం అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాం? క్యాష్‌లోంచి ఇవ్వాలి కదా! సారీ. 5,25,000 మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఇచ్చామండి మనం? 20,000. అంటే 5,25,000కి దిగిపోయింది అది. సో ఇది బ్రాంచ్. బ్రాంచ్ మనం క్రియేట్ చేశాం కాబట్టి బ్రాంచ్‌లో కూడా డెబిటే కనిపిస్తుంది చూడండి మీకు. 5,45,000 పంచితే 5,45,000 పెయిడ్ బ్రాంచ్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు. ఎందుకంటే మీరు దీంట్లో కామెంట్ చేస్తేనే నాకు రకమైన ఉత్సాహం వస్తుంది. నేను ఏదో గాలికి కాలక్షేపానికి చేస్తున్నట్టుగా అనిపించదు నాకు. కాబట్టి మీరు ఏదైనా కామెంట్ చేస్తే మాస్టర్ ఇది అర్థం కాలేదు, ఎక్స్‌ప్లెయిన్ వన్స్ అంటే నేను మీకోసం కష్టపడతాను. లేదు అలా వదిలేస్తే అసలు మీరు చూస్తున్నారో తెలీదు, అసలు ఎంతమంది చూస్తున్నారో తెలీదు, ఎందుకు చూస్తున్నారో తెలియని పొజిషన్ నాకు దయచేసి మీరు కల్పించొద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత 15/4 నాడు పెట్టి క్యాషియర్ ట్రాన్స్ఫర్ 2,000 టు బ్రాంచ్. ఏమండి, బ్రాంచ్‌కి అర్జెంట్‌గా అవసరం వచ్చింది. ఆ బ్రాంచ్ ఆయన అక్కడ ఉన్నాడు. అది మన పెట్టి క్యాషియర్ ఆయన అక్కడ ఉన్నాడు. అయ్యా నువ్వు ఒక 2,000 ఇయ్యి, తర్వాత నేను హెడ్ ఆఫీస్‌లో మాట్లాడతా అంటే, ఆ పెట్టి క్యాషియర్ దగ్గర తీసుకోవయ్యా అంటారు. అంటే పెట్టి క్యాషియర్ దగ్గర ఉన్న డబ్బులు క్యాష్ ఆన్ హ్యాండే, బ్రాంచ్ కూడా క్యాష్ ఆన్ హ్యాండ్. సో ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్, బ్యాంక్ టు పెట్టి క్యాషియర్ టు బ్యాంక్, రకరకాలుగా ఎట్లయినా అటు నుంచి ఇటు నుంచి ఎట్టయినా కూడా మీకు కాంట్రాలోనే వెళ్ళాలి. ఇది 2015/4 నాడు 2,000 పెట్టి క్యాషియర్ నుంచి బ్రాంచ్‌కి వెళ్ళింది. ముందు మార్చేద్దాం. ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి డబ్బులు? పెట్టి క్యాషియర్ దగ్గర నుంచి వెళ్తున్నాయి. ఏమండి, పెట్టి క్యాషియర్ దగ్గర మనం అంతకుముందు డబ్బులు ఎన్ని ఇచ్చామండి? 10,000 ఇచ్చాం. 10,000 నిల్వ ఉన్నాయి కదా అక్కడ. అయితే ఈ 10,000లో మనం ఇక్కడ ఎంత ఇచ్చినాం? అయితే పెట్టి క్యాషియర్ ట్రాన్స్ఫర్ 2,000 టు బ్రాంచ్. అంటే మీరు ఒక 2,000 అంటే దాదాపు 8,000కి వెళ్ళిపోయింది. ఎవరికి ఇచ్చామండి ఇది? మనం బ్రాంచ్. ఆల్రెడీ మన దగ్గర అకౌంట్ ఉంది కాబట్టి ఇది. అంతకుముందు మనం ఎంత ఇచ్చామండి? అక్కడ 20,000 ఇచ్చాం. ఈ ఒక 2,000, 22,000 చూసారా? అప్పుడు మన లెడ్జర్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపించేస్తాం మీకు. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పెట్టి క్యాష్. దాని నెక్స్ట్ తర్వాత బ్రాంచ్ క్యాషియర్ డిపాజిటెడ్ 5,000 ఇన్ ది బ్యాంక్. బ్రాంచ్ క్యాషియర్ డిపాజిటెడ్ 5,000 ఇన్ ది బ్యాంక్. ఎందుకంటే అక్కడ సేల్ ప్రొసీడ్స్ ఉంటాయి కదా బ్రాంచ్‌లో, అమ్మకాలు. అవి డైరెక్ట్‌గా హెడ్ ఆఫీస్ అకౌంట్‌కే డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో బ్రాంచ్ నుంచి రూ. 5,000 హెడ్ ఆఫీస్ అకౌంట్‌కి డిపాజిట్ అయినాయి. సో 17/4 నాడు. ముందు డేట్ మార్చేద్దాం. అంటే మనకి ఇక్కడ మనకి ఇది ఎక్కడి నుంచి, వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్? బ్రాంచ్ ఇస్ ద సోర్స్. అన్నారా? బ్రాంచ్ నుంచే కదా మనకు డబ్బులు వస్తున్నాయి. సోర్స్ బ్రాంచ్ క్యాషియర్ డిపాజిటెడ్ 5,000 ఇన్ ది బ్యాంక్. బ్రాంచ్‌లో ఆల్రెడీ 22,000 ఉన్నాయి. ఇప్పుడు అది 17,000కి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినాయి ఈ డబ్బులు? ఎక్కడికి వెళ్ళినాయి అంటే వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ దిస్ బ్యాంక్ డిపాజిట్? బ్రాంచ్ ఇస్ ద సోర్స్. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్‌లో ఇదివరకు 30,000 ఉన్నాయి. ఇప్పుడు 5,000తో 35,000 అయినాయి. అన్నారా?
ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్రాంచ్ అని నేరేషన్ క్లియర్గా రాస్తే సరిపోద్ది. ఉన్నారా? దాని తర్వాత ఎంట్రీ ఏంటి మనకి? తర్వాత బ్రాంచ్ సెంట్ 2500 టు హెడ్ ఆఫీస్ అన్నారా? అక్కడేమో 5000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఇక్కడ హెడ్ ఆఫీస్కి 2500 బ్రాంచ్ వాళ్ళు ఇచ్చారు. ఎంత? 24. ఇక్కడ వాట్ ఈస్ ద సోర్స్? మళ్ళీ బ్రాంచే. బ్రాంచ్లో ఎంత ఉన్నాయి? 17,000 ఉన్నాయి. 2500 మనం హెడ్ ఆఫీస్కి డబ్బులు ఇచ్చామంటే 14,500 అయింది. తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడ మీకు క్యాషే కదా, మన క్యాషే కదా. ఇక్కడ 5,25,000 ఉండే, ఇక్కడ 5,27,500 ఉంది. అంటే మన బుక్స్లోనే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి హెడ్ ఆఫీస్ బుక్లోని మళ్ళీ దీనికి హెడ్ ఆఫీస్ అని రాయక్కల. సో మనకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్రాంచ్ అన్నారా? దాని తర్వాత ట్రాన్స్ఫర్ 25,000 టు ఎస్బీఐ. మన బ్యాంక్ ఏంటి? ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్బీఐకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు డేట్ వేయలేదు కదా. సో మనకి 25,000 ఎస్బీఐలోకి వేద్దాం. ఓకే, ఇప్పుడు డేట్ ఎంత అన్నా? 22 ముందు డేట్ మార్చుకుందాం. డేట్ మార్చుకుంటే వాట్ ఈస్ ద సోర్స్? ఆంధ్ర బ్యాంక్ ఈజ్ ద సోర్స్ అన్నారు. అంతేనా? ఆంధ్ర బ్యాంకే కదా. ఆంధ్ర బ్యాంక్ ఎంత అమౌంట్ ఇక్కడ వేస్తున్నామండి? 25,000 రూపాయలు వేస్తున్నాం. 25,000 ఇక్కడ ఎక్కడి నుంచి వేస్తున్నామండి మనం? ఎక్కడికి వెళ్ళింది? ద సోర్స్ ఈజ్ ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఎస్బీఐ అకౌంట్లోకి వేసాం. ఇది కూడా మనకి ఒక బ్యాంక్ అకౌంటే అన్నారా? అయితే చూసారా, మనకి ఆంధ్ర బ్యాంకులో కరెంట్ బ్యాలెన్స్ ఈజ్ 35,000. 35,000లో 25,000 ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి ఆంధ్ర బ్యాంకులో ఇప్పుడు మనకు ఉన్నది 10,000. మొత్తం బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్లో మీకు ఏం డిఫరెన్స్ లేదు అన్నారా? 25,000 రూపాయలు ఈ విధంగా మీకు దీంట్లోకి ఎస్బీఐలోకి వచ్చేసినాయి అన్నారా? ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ అన్నారా? ఆ విధంగా మీకు ఆ డబ్బులు వచ్చేసినాయి. చూసారా? దీన్ని మీరు ఏదైనా సరే టూ అనే దాన్ని మీకు సోర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, సింపుల్. మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఈ డబ్బులు వెళ్ళడానికి కోసం ఏది సోర్స్ అయింది మీకు అనేది మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే అప్పుడు దీన్ని వినియోగంలోకి తీసుకురావడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇది డెస్టినేషను అంటే ఎక్కడ నిల్వ ఉంది, మీ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి నిల్వ ఉంది, అది మళ్ళీ వాడుకోవడానికి పనికొస్తుంది. అంతే తప్ప మన డబ్బులు మన స్థానం వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అనేది మాత్రం మీరు బాగా గమనించండి అన్నారా? ఇది కూడా చేసేసుకుంటే ఇప్పుడు మనం ఒకసారి సింపుల్గా మనం మళ్ళీ ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్దామండి. ఏమండి, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి మనం డీటెయిల్డ్గా చూస్తేనండి 6,00,000 రూపాయలు క్యాపిటల్ యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. తర్వాత క్యాష్ ఆన్ హ్యాండ్ మీకు మళ్ళీ ఇక్కడ కూడా 6,00,000 ఉంది. దానికి డీటెయిల్స్ ఇస్తున్నాడు. 5,65,000 రూపాయలు క్యాష్ ఆన్ హ్యాండ్ ఉందండి. బ్యాంక్ అకౌంట్లో 35,000 ఉందండి. క్యాష్ ఆన్ హ్యాండ్ వచ్చేటప్పటికి మీకు ఇన్ని రకాలుగా ఉంటుంది. అంటే బ్రాంచ్లో 14,500 ఉంది, క్యాష్లో 5,27,500 ఉంది, ఇంప్రెస్డ్ క్యాషియర్ దగ్గర 15,000 ఉంది, పెట్టి క్యాషియర్ దగ్గర 8,000 ఉన్నాయి అన్నారా? కాకపోతే అవన్నీ క్యాష్ ఆన్ హ్యాండ్ కాబట్టి మీకు క్యాష్ ఆన్ హ్యాండే కనిపిస్తుంది అక్కడ సింపుల్గా. మీరు దాన్ని కొట్టినట్టయితే మీకు అన్ని డీటెయిల్డ్ కనిపిస్తాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్ వచ్చేటప్పుడు కూడా మీకు 2 బ్యాంకులు కనిపిస్తాయి. ఆంధ్ర బ్యాంకులో 10,000 ఉంది, ఎస్బీఐలో 25,000. సింపుల్. ఇంకేముంది అంటే కాంట్రా ఎందుకు వాడాలి? కాంట్రా అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ తప్ప ఇంకోటి కాదు. మీరు వినియోగించట్లేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే దీన్ని మీరు డెబిట్ అనే సూత్రాన్ని నేను ఈ విధంగా మీకు ఉపయోగించాను అన్నారా? సో దీంతో ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్న ప్రకారం F4 అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎమ్ ఫీలింగ్ సో. కానీ మీకు ఎంతవరకు అర్థమైంది?
మీకు లేదనేది నాకు తెలియాలి. తర్వాత ఇట్ ఈస్ విత్ ఎ న్యూ మెథడ్. ఇట్ ఈస్ బ్రాట్ బై మీ ఓన్లీ. నా సొంతం ఇది. నేనే దీన్ని తయారు చేసుకున్నాను. ఈ ఫార్ములా తయారు చేయడానికి నా కష్టం నేను పడ్డాను. కాకపోతే మీకు అర్థం కాకపోతే అగైన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. మీరు కామెంట్‌లో దయచేసి రాయండి. కామెంట్ బ్లాంక్ పెట్టకండి. కాబట్టి ఏంటంటే, ఈ విధంగా మీకు నా మొదటి పాఠం దట్ ఈస్ బటన్స్‌లో మొదటి పాఠం మీకు అర్థమైందని అనుకుంటూ, తర్వాత ఏంటంటే, మీరు ఆల్రెడీ ఎవరైతే నా దగ్గర టాలీ రిఫరెన్స్ తీసుకున్నారో, దాంట్లో మీరు బ్యాంక్ డిపాజిట్లు గానీ, బ్యాంకు నుంచి విత్‌డ్రాల్స్ గానీ ఏదైనా ఉంటే, దీన్ని అనుసరించి దీన్ని గైడ్‌లైన్స్‌గా తీసుకొని మీరు పాస్ చేస్తారని అనుకుంటూ, నేను ఐ యామ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ టుడే. రేపటి రోజున ఇంకో బటన్ తోటి నేను మీ ముందుకొస్తాను. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.